గో హెడ్ అండి. ఇప్పుడు బాధపడే వారిదే తప్పు అనే బుక్ రీడ్ చేసుకుంటున్నామండి. అందులో యాక్సిడెంట్ అనగా ఈ ప్రస్తుత కాలంలో ఎన్నో సంఘటనలు యాక్సిడెంట్లు ప్రజలను కలవరపరుస్తున్నాయి. యాక్సిడెంట్ అనగానేమి? అసంఖ్యాకమైన కారణాలు ఒకే సమయంలో కలిస్తే అది యాక్సిడెంట్ అనబడుతుంది. ఒకే సమయంలో చాలా కారణాలు కలిస్తే అది సంఘటన, ఇన్సిడెంట్ అవుతుంది. అందువల్లనే నేను బాధపడేవానిదే తప్పు అని చెప్తాను. ఎదుటి వ్యక్తి పట్టుబడినప్పుడు అది అతని తప్పు అని గ్రహించాలి. ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ పట్టుబడితే ప్రజలు అతనిని దొంగ అని పిలుస్తారు. ఒక ఆఫీసులో ఒక వ్యక్తి మాత్రమే దొంగతనం చేస్తూ దొరికితే ఆ ఆఫీసులో వేరెవరూ దొంగలు లేరని అర్థమా? ప్రశ్నకర్త కాదు, దాదాశ్రీ. పట్టుబడే వరకు నిజాయితీ పరులుగానే వారు పరిగణించబడతారు. ప్రకృతి యొక్క చట్టాన్ని ఇంతవరకు ఎవరూ నిర్వచించలేదు. ఈ చట్టము సంక్షిప్తమైనది మరియు స్పష్టమైనది. అందువల్ల వెంటనే పరిష్కారం అవుతుంది. బాధపడేవానిదే తప్పు అని కేవలము అర్థం చేసుకొన్నచో ప్రాపంచిక జీవిత భారం చాలా వరకు తగ్గిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు పట్టుబడనంత వరకు వాడు హ్యాపీగా దొంగతనం చేస్తూ హ్యాపీగా ఉంటాడు కదా. మరి పోగొట్టుకున్న వాళ్ళే బాధపడతా ఉంటారు కదా. అందుకని ఇక్కడ మనం ఏదో జన్మలో ఏదో మనము ఎవరిని ఎవరి దగ్గర ఏదో మనం చేసి ఉంటామో ఈ జన్మలో మనకు అది జరిగింది అని ఉమ్, అనుకుంటే ఆ బాధ ఉండదు. కానీ మనకు అవన్నీ తెలియక బాధపడతా ఉంటాం కదండి. అవునండి. అవును. ఉమ్. భగవంతుని శాసనము ఏం చెప్తుందంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వ్యక్తి బాధపడతాడో అతడే దోషి. ఒక వ్యక్తి యొక్క పర్సును దొంగిలించినప్పుడు జేబు దొంగ సంతోషంగా ఉంటాడు. దొంగిలించిన ఆ డబ్బుతో అతడు జల్సా చేస్తాడు. కానీ పర్సు పోగొట్టుకున్నవాడు బాధపడుతుంటాడు. అందువల్ల తప్పు పర్సు పోగొట్టుకున్న వానిదే. అతడు గత జన్మలో దొంగతనం చేసి ఉంటాడు. అందువల్ల ఈ జన్మలో పట్టుబడి తన తప్పులకు మూల్యం చెల్లిస్తున్నాడు. ప్రకృతి శాసనం ప్రకారము పర్సు పోగొట్టుకున్న వాడే ఈ రోజు దోషిగా పరిగణింపబడతాడు. పర్సును దొంగిలించిన వ్యక్తి పట్టుబడిన రోజున దొంగగా పిలువబడతాడు. నేను మీలో తప్పులను చూడను, కానీ ప్రజలు తమ బాధలకు ఇతరులను నిందిస్తారు. తమ బాధలకు ఇతరులను బాధ్యులుగా తలంచటం వల్ల, నిందించటం వల్ల వారి తప్పులు రెట్టింపవుతాయి. అంతేగాక జీవితంలో వారి సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. దీనిని నీవు అర్థం చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఇది చాలా బాగుంది చూడండి. అవునండి. ఇంకొకటండి, ఉమ్, ఇప్పుడు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం భార్యాభర్తల మధ్య గొడవలు పెడతారు. అన్న చెల్లెల మధ్య గొడవలు పెడతారు. తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో గొడవలు పెడతారు. ఎందుకంటే ఆ ఎదుటి పర్సన్ వీళ్ళ కంట్రోల్‌లో ఉండటం కోసం. హ్మ్. అంటే సో, ఒక రకమైన వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల వాళ్ళ తెలివితేటల్ని ఎదుటి మనుషుల ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళని వీళ్ళని వీళ్ళ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి. కానీ అట్లా అవును, చేయడం వల్ల వాళ్ళు అనుకుంటారు ఈ క్షణం తెలియకపోవచ్చు ఆ ఎదుటి వాళ్ళకి. వాళ్ళ వల్ల అవును. వాళ్ళకి మెయిల్ చేస్తున్నారని వాళ్ళతో మాట్లాడతారు. కానీ వాళ్ళు డబల్ వెనక కీలు చేస్తుంటారు. కానీ వాళ్ళు చేసేవాళ్ళు ఏదో ఫిజికల్ ఫేవర్ కోసం అట్లా చేస్తే వాళ్ళ లైఫ్‌లో అంతకు రెండంతలు అనుభవిస్తారు. అవును. తప్పకుండా యాక్చువల్లీ ఆ జన్మ కాకపోయినా నెక్స్ట్ జన్మైనా అనుభవిస్తారు. అది మన అవును, అట్లా ఆలోచించకూడదు అస్సలు. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి ఎప్పుడు. అది అన్న అవును. చెల్లెళ్ళైనా, భార్యాభర్తలైనా, తల్లిదండ్రులైనా, అది నువ్వు ఎంత ఎదుటి వాళ్ళకి ఇస్తావో నీ స్వార్థం కోసం అంత నాలుగంతలు అనుభవిస్తావు. మన కానీ యాక్చువల్లీ ఇంకొకటి ఒక చెప్పండి. ఎక్స్పీరియన్స్ నేను చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు అదే అదే ఎగ్జాక్ట్ సేమ్ సిచ్యువేషన్ అన్నమాట. సో ఉమ్, ఒక సిస్టర్ వాళ్ళ ఇన్లాస్ ఉంటారనమాట. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే తినతో చాలా బాగుంటారు, కానీ మనతో ఎలా బిహేవ్ చేస్తారంటే మళ్ళీ మనం ఇంకోసారి వాళ్ళ ఇంటికి రాకూడదు అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట. ఉమ్, ఉమ్, నేను అదే సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ గా ఫేస్ చేస్తున్నా ఇప్పుడు. ఉమ్, ఉమ్. అది మనము తనతో చెప్పలేము, మనము చెప్పలేము. పిలిస్తే పిలిస్తే వెళ్ళలేము. అవును. కానీ వాళ్ళ బిహేవియర్ ఇప్పుడు తనతో ఉన్నప్పుడు ఒకలా ఉంటది, మనం చూసినప్పుడు ఇంకొకలాగా ఉంటది అనమాట. ఇంకోసారి అవును. రావద్దు అన్నట్టుగా ఉంటది. అవును. సేమ్ ఇదే సిట్యుయేషన్ అవును. కోడలికి, అత్తగారికి కూడా ఉంటది. కొడుకు ఉంటది. ముందు అవును. కోడలితో బావుంటారు. కొడుకు అవతలకి ఉమ్. వెళ్ళిపోగానే కోడల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఆమె తన భర్తకు చెప్పుకోను లేదు.
వీళ్ళని భరించడం లేదు. అట్లా చాలా జరుగుతుంటాయండి. కానీ పైన భగవంతుడు అనేవాడు అందరినీ చూస్తున్నారు. అందరూ అనుభవిస్తారు చేసేవాటికి. అంటే ఇప్పుడు మ మనదే తప్పేమో మరి, ఆ జన్మల వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టామేమో మనకి ఇది ఒకవేళ జరుగుతుందేమో. పెట్టకపోతే ఉంటే ఇన్ కేస్ పెట్టుంటే మన కర్మ తీరిపోతుంది అనుకోవాలి. అవును. ఒకవేళ పెట్టకుండా ఉంటే వాళ్ళ కర్మ అవును. పెంచుకుంటున్నారు అవును. అనుకోవాలి. అవును. మానవ చట్ మానవ చట్టము కళ్ళతో చూచిన దానిని బట్టి దోషాన్ని నిర్ణయిస్తుంది. ప్రకృతి చట్టము బాధకు గురైన వానిని దోషిగా నిర్ణయిస్తుంది. అంతే కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఇదే కదా. మనం ఏదైతే కళ్ళతో చూస్తామో అదే నిజమే అనుకుంటాం కదా. ప్రజలు ప్రభావితమయ్యేది జ్ఞానం వలన లేక బుద్ధి వలన? ప్రశ్నకర్త: మనము వార్తాపత్రికల్లో వరదలు ఇంకా ఇతర విపత్తుల గురించి చదివినప్పుడు ఆ వార్తలు మనల్ని కలవరపరుస్తాయి. ఒకవేళ అటువంటి వార్తలు మనపై ఏమాత్రం ప్రభావం చూపలేదంటే అది మన జడత్వము అని తలచాలా? దాదాశ్రీ: చెడ్డ వార్తల వల్ల ప్రభావితం కాకపోవటము జ్ఞానం అనబడుతుంది. ప్రశ్నకర్త: ఒకవేళ అది మనల్ని ప్రభావితం చేస్తే దానిని ఏమనాలి? దాదాశ్రీ: అది బుద్ధి అనబడుతుంది. బుద్ధి వల్లనే ఈ సంసారం ఏర్పడింది. బుద్ధి వల్ల కార్యసిద్ధి ఏమీ జరగదు. అది నిన్ను ఉద్వేగానికి గురి చేస్తుంది అంతే. ఒకవేళ ఇట్లాంటివన్నీ విన్నాం అనుకోండి, విన్నప్పుడంట మనం ఒక 3 భారత గాయత్రీలు చదివేసి పాకిస్తాన్. వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఎవరైనా బాధపడుతున్న వాళ్ళకు 3 గాయత్రీలు చదివి ఈ గాయత్రి మంత్రం యొక్క శక్తి వాళ్ళకి వెళ్ళాలని అనుకొని కామ్గా ఉండాలంట. అంతేగాని మనం ఇంకా అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎమోషనల్ అయిపోయి అట్లా చేయకూడదు. మనం ఏం మేలు చేయగలమో చూడాలి అక్కడ. మేలు ఏదైనా ఒక మనం మెడిటేషన్ చేసి ఎనర్జీ ఇవ్వగలము, లేకపోతే ఏదైనా చాంట్ చేసి ఎనర్జీ ఇవ్వగలము. అది చేయగలిగితే చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి ఇంకంతే. ఓకే, ఓకే. బాగుంది ఇది. అదే ప్రకృతి వైపరీత్యాలు మనకి ఏవైనా సంఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు ఇట్లాంటివి మనం చేయాలంటే, ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా చనిపోయిందని తెలుస్తుంది కదండి, అప్పుడు మనము వాళ్ళ ఆత్మ అప్పుడు మనం ఏం కోరుకోవాలండి? వాళ్ళ ఆత్మ ఆ, వాళ్ళ ఆత్మ ఎల్లప్పుడూ శాంతిగా వెళ్ళాలి, ఆ, పరలోక యాత్ర బాగా చేసుకోవాలని మనము మెడిటేషన్ చేసి వాళ్ళకి ఎనర్జీ ఇవ్వటమో లేకపోతే చాంట్ చేయటమో చేయొచ్చు. ఓ. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ప్రజలు బాంబులు పడతాయేమోనని భీతి చెందారు. అటువంటి భయాలు బుద్ధి కారణంగానే కలుగుతాయి. ఈ ప్రాపంచిక జీవితానికి కారణము బుద్ధి. దుర్వార్తలు విన్న సమయంలో కూడా జ్ఞానము మీకు ప్రశాంతతను, సమాధానాన్ని కలిగిస్తుంది. ఈ చుట్టుప్రక్కల జరుగుతున్న ప్రతి విషయానికి నీవు జ్ఞాత మరియు ద్రష్టగా మాత్రమే ఉండాలి. ఏది నిన్ను ప్రభావితం చేయకూడదు. నీవు కేవలము తెలుసుకోవాలి మరియు చూడాలి అంతే. వార్తలు వివరాలతో సహా తెలుసుకోవడం అంటారు. విస్తృత వివరణ లేకుండా కేవలం హెడ్లైన్స్ మాత్రమే చూస్తే దానిని చూడటము అంటారు. ఎవరిని దోషులుగా భావించరాదు. ప్రశ్నకర్త: ఇవి ప్రస్తుత కాలచక్రం యొక్క దోషాలా? దాదాశ్రీ: కాలాన్ని మాత్రము ఎందుకు నిందించాలి? ఆ తప్పు బాధపడేవానిదే. కాలము సదా పరివర్తన చెందుతూనే ఉంటుంది. మంచి కాలంలో మాత్రము మనం లేకుంటిమా? 24 మంది తీర్థంకురుల కాలంలో మనం లేకుంటిమా? మనం ఎప్పుడు ఇప్పుడు కాలాన్నే మనము నిందిస్తూనే ఉంటాము. ఈ యుగము, ఈ కలియుగము అని. కరెక్ట్ అండి. ఇప్పుడు బాగా చెప్పిండ్రు కాలాన్ని నిందించాలని. మనము ప్రశ్నకర్త: మనము ఉన్నాము. దాదాశ్రీ: ఆ సమయంలో మనము ప్రాపంచిక సుఖాలలో మునిగిపోయాము. దానితో కాలానికి ప్రమేయం ఏమిటి? కాలము దానంతట అదే సాగిపోతుంటుంది. నువ్వు పగటిపూట ఏ పని చేయకపోయినంత మాత్రాన రాత్రి రాకుండా ఉంటుందా? ప్రశ్నకర్త: రాత్రి అవుతుంది. దాదాశ్రీ: నీవు రెట్టింపు ధర చెల్లించటానికి ఇష్టపడినప్పటికీ రాత్రి 2 గంటల వేళ ఎవరైనా నీకు బఠానీలు అమ్మటానికి సిద్ధపడతారా? ఓకే. రాత్రిపూట ఎవరు కొనరు కాబట్టి వాళ్ళు ఏమి అమ్మరు ఇష్టపడరు. కదా, అవును. ఉమ్. మనకు మనం ఎంత డబ్బు చెల్లించినా మనకు టైం రాదు. అవును.
ఉన్న సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ప్రజల అన్నీ అండి. దృష్టిలో సమయం గూడా గాదంట. మన ఎనర్జీని, మన అవును. వాక్‌ని, మన అన్నీ, అన్నీ మనకున్న రిసోర్సెస్‌ని అన్నీ ప్రాపర్‌గా యూజ్ జేసుకోవాలంట. అవును. ప్రజల దృష్టిలో ఇది అన్యాయము. ఒక వ్యక్తి మోటారు బైక్ పై రోడ్డుకి రాంగ్ సైడ్ లో వెళ్తూ ఒక సైక్లిస్ట్ ని గుద్దుతాడు. ఆ సైక్లిస్ట్ కాలు విరుగుతుంది. ఇప్పుడు బాధపడేది ఎవరు? ప్రశ్నకర్త. సైక్లిస్ట్. దాదాశ్రీ: అవును, అతని పూర్వపు ఖాతా వల్లనే అలా జరిగింది. ప్రశ్నకర్త: కానీ గాయపడిన సైక్లిస్ట్ దోషం ఏమిటి? దాదాశ్రీ: ఆ దోషము అతని పూర్వజన్మలోనిది. ఈ రోజు అది సెటిల్ అవుతున్నది. పూర్వపు ఖాతాల వల్ల మాత్రమే ఎవరైనా బాధలు అనుభవిస్తారు. గత కర్మ ఖాతాలు ఎప్పుడు ఫలం ఇస్తే అప్పుడు బాధ కలుగుతుంది. ఈ ప్రపంచంలో చాలా మంది ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతుంటారు. ఎందువల్ల? కర్మఫలం లేకుండా ఏమీ జరగబోదనే విషయము వారికి తెలుసు. అంతే కదండి. హ్మ్. కర్మను అంటే ఏ జన్మలో ఏది మనము అనుభవించాలో మనం తీసుకొని వస్తామంట. ఈ జన్మలో ఇది అనుభవిస్తామని. హ్మ్. ఏ ఏ జన్మలో మనకు అది సాధ్యమవుతుందో అది అనుభవిస్తామంట అండి. ఒక దగ్గర అవునండి. మనం ఇది. భరించలేనిదంతా తెచ్చుకోమంట గదా! భరించగలిగేదే తెచ్చుకుంటామంట గదా! ఉమ్. ఈ ఈ బాధలను ఆపుచేయటకు ఏదైనా ఉపాయం ఉన్నదా? ప్రశ్నకర్త. దాదాశ్రీ: ఒకే ఒక ఉపాయం ఉంది. అది మోక్షము. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందటము. నీవు ఇతరులకు కించిత్ మాత్రం కూడా బాధను కలుగచేయకుండా ఉంటూ ఇతరులు నీకు కలిగించే బాధలను స్వీకరించినచో నీ పూర్వపు ఖాతాలు సెటిల్ అయిపోతాయి. నీవు ముక్తి పొందుతావు. అంటే ఎవరైనా బాధ పెట్టినా మనం స్వీకరించాలన్నట్టు. హ్మ్. పె- ఉమ్. పెద్ద మనసుతో స్వీకరించాలంటారు కదా. మనం తెలుసుకుంటేనే స్వీకరిస్తాము. హ్మ్. ప్రశ్నకర్త. సైక్లిస్ట్ దానిని తన కర్మఫలంగా భావించి స్కూటరు వ్యక్తి నుంచి నష్టపరిహారం కోరకుండా ఉండాలా? దాదాశ్రీ: అతన్ని ఏమీ చేయకూడదని చెప్పటం లేదు. ఆ కారణంగా అతని మనసుపై ఎటువంటి పరిణామం కలగకూడదని మాత్రమే చెప్తున్నాను. వ్యవహారిక దృష్టిలో చేయవలసినది ఏదైతే ఉందో దానిని అతడు చేయాలి. కానీ స్కూటరిస్ట్ వల్ల ఏ విధమైన రాగద్వేషాలు చోటు చేసుకోకూడదు. ఎవరు తమ తప్పుని ఒప్పుకుంటారో వారికి రాగద్వేషాలు కలగవు. ఓకే. ప్రాపంచిక వ్యవహారంలో చేయవలసిందంతా తప్పక చేయాలి. పోలీసు నీ పేరు అడిగితే పేరు చెప్పాలి. ప్రపంచంలో ఏ పాత్రను నీవు పోషించాలి? బాధ్యతలను కూడా నెరవేర్చాలి. కానీ ఏ విధమైన రాగద్వేషాలు లేకుండా నాటకంలోని నటునిలా వీటిని నీవు నిర్వర్తించాలి. ప్రపంచము తన కళ్ళతో చూసిన దానిని మాత్రమే అంగీకరిస్తుంది. కనుక ఒక సాక్షిగా నీవు నీ సాక్ష్యాన్ని చెప్పాలి. స్కూటరిస్టు పట్ల నీకే విధమైన రాగద్వేషాలు ఉండకూడదు. ప్రజలు తాము చూచిన దానిని బట్టి స్కూటరిస్టుని నిందిస్తారు. అజ్ఞానం వల్ల వారు దీనిని అన్యాయంగా దర్శిస్తారు. అది ఇద్దరిది పొరపాటు అయి ఉంటేనే అక్కడ అది జరుగుతుంది అన్నది. ఏదైనా కూడా. ప్రశ్నకర్త. నిజమే దాదాశ్రీ: ఒక వ్యక్తి నీకు బాధ కలిగిస్తుంటే అది అతని తప్పు కాదు. బాధపడుతున్నది నీవైనచో ఆ తప్పు నీదే. ఇది ప్రకృతి యొక్క శాసనము. ప్రపంచము శాసనం ఏం చెప్తుంది అంటే ఎవరు దుఃఖాన్ని కలుగజేస్తున్నారో వారిదే తప్పు. ఈ సూక్ష్మ విషయాన్ని అర్థం చేసుకున్నచో మనిషి యొక్క కఠిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. నిన్ను కర్మబంధనాల నుంచి విడిపించిన వ్యక్తి పట్ల కృతజ్ఞత. ఒక అత్తగారు ఎప్పుడూ తన కోడల్ని వేధిస్తూ ఉంటుంది. అత్తగారు తనతో ఎలా వ్యవహరించినప్పటికీ కోడలు దిగమింగుతుంది. పగలు రాత్రి ఆమె అత్తగారి తిట్ల గురించే ఆలోచిస్తుంది. ఇది ఆమె జీవితాన్ని దుఃఖమయం చేయదా? ప్రశ్నకర్త. అవును. దాదాశ్రీ: ఆమె దుఃఖము ఆమె శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నిరాదరణ వల్ల ఆమె సరిగా ఆలోచించే శక్తిని కోల్పోతుంది. ఆమెకు ఏ విధంగా సహాయపడగలము? అది ఆమె పూర్వజన్మ కర్మఫలమని ప్రస్తుత పరిస్థితులను ఆమె
సహించుకోవాలని మనము ఆమెకు వివరించాలి. మనము ఆమెకు తన ఖాతాలను ఎలా సెటిల్ చేసుకోవాలో చూపించాలి. తప్పు అత్తగారిది కాదు, బాధపడే వారిదే. వివరించి చెప్పటం వల్ల ఆమె తన అత్తగారిని నిందించటము మానివేస్తుంది, ప్రశాంతంగా ఉండగలుగుతుంది. తనను కర్మబంధాల నుంచి విడిపిస్తున్నందున అత్తగారి పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. ఈ విశ్వంలో ఎవరూ దోషులు కారు. ఇతరులను నిందించే వారిదే తప్పు. ఇతరులను దోషులుగా చూచేవారే దోషులు. ప్రతి ఒక్కరూ తమ కర్మానుసారము ఎవరు దేనికి అర్హులో దానిని పొందుతారు. వారు కొత్తగా తప్పులను ఈ రోజు సృష్టించుకోవటం లేదు. ఇప్పటికీ స్థితి గత కర్మ ఫలస్వరూపము. ఈ రోజు అతడు పశ్చాత్తాప పడుతుండవచ్చు, కానీ కిందటి జన్మలో ముందుగానే అతడు కాంట్రాక్ట్ ఏర్పరచుకున్నందున దానిని పూర్తి చేయటం తప్ప అతనికి వేరే దారి లేదు. మనం ఏమి తీసుకొని వస్తామో అవి తప్పకుండా ఇక్కడ తీసుకోవాలి, వాటిని అనుభవించాలి, మంచైనా చెడైనా ఏదైనా. అవునండి. ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే లోపల వాళ్ళని తిట్టుకొని, వాళ్ళన్న దాన్నే గుర్తుపెట్టుకొని బాధపడేది కాదు. ఏదైనా చేయగలిగితే చేసుకోమంటున్నాడు. అంటే చేంజ్, యాక్సెప్టెన్స్ అది ఉంది కదండీ! కార్ ఏదో రూల్ ఉంటది కదా! ఫస్ట్ ఏమో ట్రై టు చేంజ్, యాక్సెప్ట్ లేకపోతే ఆహ్, దాన్ని అవాయిడ్ చేయడము, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అట్లాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని. అవి చేయమని అంటున్నాడు. ఎవరి విషయంలోనైనా నీకు చేయగలిగితే చెయ్యి. హ్మ్. అదే ఆ! కానీ చేయలేనప్పుడు ఇంకా అట్లా బాధపడొద్దు అంటున్నాడు. అవును. ఈ ప్రపంచంలో తప్పెవరిదో నీవు తెలుసుకోదలుచుకుంటే బాధపడేది ఎవరో కనుక్కో తప్ప బాధపడేవానిదే. ఇది చదివాను కదండి. అత్త కోడళ్ళ మధ్య సమస్యలు వస్తుంటాయి. వారు ఒకరినొకరు నిందించుకుంటూనే ఉంటారు. అత్తగారు కోడల్ని వేధిస్తుందా, లేక కోడలు అత్తగారిని బాధిస్తుందా? ఒకవేళ అత్తగారు బాధపడుతున్నట్లయితే ఆమె దానిని తన కర్మఫలంగా భావించాలి. అలాగే కోడలు కూడా తాను బాధపడుతున్నప్పుడు వారిరువురు ఒకరినొకరు నిందించుకోవటం కొనసాగితే వారు కొత్త ఖాతాలు సృష్టించుకుంటారు. వాటిని మరుజన్మలో అనుభవించవలసి వస్తుంది. జ్ఞాని చెప్పిన బాధపడేవానిదే తప్పు అనే జ్ఞాపకాన్ని జీవితంలో అన్వయించుకోవటం ద్వారా మాత్రమే ఖాతాలు ముగిసిపోతాయి. అంటే ఎవరో ఒకళ్ళు ఆగితే, ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు ఆగితే కొత్త ఉమ్, ఖాతాలు సృష్టించబడవు. ఉమ్, ఇప్పుడు ఒకళ్ళు అంటున్నారని ఒకళ్ళు అది ఏ ఏ బంధమైనా సరే, ఏ ఏ ఒక ఇద్దరు మనుషులు, ఏ బంధమైనా సరే, వాళ్ళు అంటున్నారని మనం మనం అంటున్నాను వాళ్ళంటే ఇంకా అది ఎప్పుడు నెవర్ ఎండింగ్ కదండి. ఆమె చెప్తుంది కదా బీకే శివాని, బ్లాక్ బాల్ వేస్తా వైట్ బాల్ వేయమని. ఉమ్, ఆ, ఎప్పటి వరకు వేస్తామంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ బాల్స్ అన్ని కంప్లీట్ అయ్యే వరకు వేస్తానే ఉండాలి. అంతే కదా. అవును. నీవు ఈ ప్రపంచం నుంచి విముక్తి పొందగోరితే నీకు లభించింది ఏదైనా స్వీకరించాలి. అది మంచి కావచ్చు లేక చెడు కావచ్చు. ఈ విధంగా నీ ఖాతాలు పూర్తవుతాయి. ఈ ప్రపంచంలో ఒకరి చూపు ఇంకొకరి చూపుతో కలవటం కూడా ఖాతాలో లేకుండా జరగదు. కళ్ళు కూడా దీని చూసుకోరంట ఒకళ్ళనొకళ్ళు. అదే దీనిని బట్టి గత జన్మ ఖాతాలు లేకుండా ఏ సంఘటన అయినా చోటు చేసుకోదని స్పష్టమవుతుంది. వాటిని సంతోషంగా స్వీకరిస్తే ఖాతాలు పూర్తి అవుతుంటాయి. నీవు వాటిని అంగీకరించినచో బాధపడవలసి వస్తుంది. బాధపడేవానిదే తప్పు చాలా ప్రయోజనకరమైన వాక్యంగా ప్రజలు దీనిని గుర్తించారు. దీనిని కనిపెట్టినందుకు దిగ్భ్రమ కూడా చెందారు. మనకు కూడా సేమ్ చెప్పారు కదండి. ఇప్పుడు భగవద్గీతలో ఎప్పుడు ఏదొచ్చినా ఒకటే రకంగా తీసుకోవాలి. దాన్ని ఏమంటారంటే సిద్ధ ప్రజ్ఞత. ఉం? ఉమ్, మళ్ళీ భగవంతుడి ఆజ్ఞ లేనిదే గడ్డి కూడా కదలదు. ఎవరు ఏ పని చెయ్యరు. వాళ్ళు జస్ట్ ఒక యంత్రాల్లాగా, టూల్స్ లాగా మనల్ని బాధ పెట్టేవాళ్ళు. ఆ బాధ మనకు రావాలి కాబట్టి వాళ్ళ ద్వారా జరుగుతుంది. అవును, వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు అవును, కదా. ఉం? అట్లా అట్లనే చూసుకోవాలి అని మనకు మనకు కూడా చెప్పారు మన బుక్స్ లో కూడా. ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్ గా చెప్తున్నారు ఈయన. అవును. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఈ సంఘటనల ద్వారా చెప్తున్నారు అన్నట్టు ఈయన. ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నారు. అవును. ఉమ్,
శారీరక గాయాలు తప్పెవరిది? జీవితంలో ఒకరు కర్త అయినప్పుడు దాని ఫలితాలను అనుభవించాలి. కర్తృత్వ భావన తప్పుడు విశ్వాసం. ఒక యంత్రము నీ వేలు చిక్ గేర్లలో నీ వేలు చిక్కుకుంటే ఆ తప్పు యంత్రానిదా, ఆ తప్పు నీదేనని నీవు గుర్తిస్తావు. అదేవిధంగా నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక యంత్రం వంటి వారు. వారు అస్వతంత్రమైన మెషిన్ గేర్ల వంటి వారు. కానీ ఏ భార్యలు తమ భర్తలను బాధించరు, ఏ భర్తలు తమ భార్యలను గాయపరచరు, ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని కొట్టరు, పిల్లలు తమ తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించరు. ప్రజలంతా తమ ఇళ్లలో సుఖంగా ఉండేవారు. ఈ పిల్లలు, భర్తలు, భార్యలు అందరూ యంత్రాలు తప్ప వేరేమి కాదు. ఇక్కడ బాగా చెప్పింది. ఆ, కదండి ఎగ్జాంపుల్. మెషిన్ లో అవును. మనం చేయి పెడితే మందే తప్పు కదా, మెషిన్ లో ఉమ్, పెట్టకూడదు కదా. ఉమ్. ఉమ్, ఇప్పుడు మిక్సీలో ఉమ్, పొరపాటు మనం చెయ్యి వేయాలనుకున్నప్పుడు మనం ఆన్ చేస్తే అంతే. ఉమ్, అంతే కదండి అది. ఇప్పుడు ఫిజికల్ అబ్యూస్ కూడా అంతే అంటున్నాడు. అవును. ఎవరిది తప్పు కాదు. పర్వతాన్ని తిరిగి రాళ్లతో కొడతామా? ప్రశ్నకర్త. ఎవరైనా మనపై రాతిని విసిరి గాయపరిస్తే మనకి కోపం వస్తుంది. దాదాశ్రీ. రాయి విసిరింది మనిషి కనుక వారిపై నీవు కోపగిస్తావు. ఒకవేళ ఒక రాయి పర్వత శిఖరంపై నుంచి దొర్లి నీ నెత్తిపై పడి రక్తస్రావం మొదలైతే ఏం చేస్తావు? అప్పుడు కర్మ అనుకుంటున్నాను. ప్రశ్నకర్త. అప్పుడు నా కర్మ వల్లనే నేను గాయపడ్డానని అర్థం చేసుకుంటాను. ఆ పరిస్థితి వేరు. దాదాశ్రీ. పర్వతంపై నీ కోపం రాదా? ప్రశ్నకర్త. లేదు, దానిని ఎవరూ విసరలేదు కనుక కోపగించే ప్రసక్తే లేదు. అప్పుడు ఏమనుకుంటాం అంటే తప్పకుండా అది మన కర్మనే అనుకుంటాం. అనుకుంటాం, వేరే వాళ్ళు అన్నప్పుడు కూడా అది కూడా అనుకోవాలని చెప్తున్నాడు. అది ఇక్కడ వేరే వాళ్ళు బాగా ఇసిరినా ఇచ్చింది కానీ అది మన example. కర్మే అనుకోవాలి ఇంకా. ఇది ఎగ్జాంపుల్ బాగుంది ఇట్లా. ఉమ్, దాదాశ్రీ. ఈ ఇట్లా విషయంలో ఇట్లా నీకు వింటే మనకు గుర్తుంటుంది. అవును అవును. దాదాశ్రీ. ఈ విషయంలో నీకు వివేకము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వివేకము నీకు తనంత తానుగా సహజంగా కలిగింది. నీపై రాళ్ళు విసిరినప్పుడు, నిన్ను కసిరినప్పుడు, నిన్ను తిట్టినప్పుడు, నీ సొమ్ము దొంగిలించినప్పుడు కూడా ఈ ప్రజలంతా ఇదే మాదిరిగా పర్వతం వంటి వారే. వారిలో నిజమైన చైతన్యం లేదు. ఇంత మాత్రము నీవు అర్థం చేసుకుంటే నీకెంతో మేలు కలుగుతుంది. దీన్ని మనం అర్థం చేసుకొని ఈ విధంగా మనం ముందుకెళ్ళాలన్నమాట. నీ నీ అంతరంగిక శత్రువులైన క్రోధము, గర్వము, దురాశ, మోహము నీకు ఇతరులలో దోషాలను చూపిస్తాయి. ఆత్మదృష్టి ఇతరులలో దోషాలను చూడదు. ఇతరుల దోషాలను చూసేలా ఒకరిని తయారు చేసేది ఈ అంతరంగ శత్రువులే. ఎవరిలో అంతరంగ శత్రువులు లేరో అతనికి ఇతరుల దోషాలను చూసేవారు ఎవరూ ఉండరు. అంతఃశత్రువులు లేని వ్యక్తికి నిజానికి ఇతరులలో ఏ దోషమూ కనిపించదు. వాస్తవానికి దోషులు ఎవరూ లేరు. నేను చందులాలని నీవు తప్పుగా భావించటం వల్ల ఈ శత్రువులు నీలో ప్రవేశించాయి. ఈ అంతఃశత్రువులు నీ బలహీనతలను నేను చందులాలు అనే రాంగ్ బిలీఫ్ పోయినట్లయితే ఈ బలహీనతలు అదృశ్యమైపోతాయి. ఎంతో కాలంగా ఆక్రమించుకున్న ఇంటిని ఖాళీ చేయటానికి వాటికి ఆ తర్వాత కూడా కొంత సమయం పడుతుంది. మంచి సంస్కృతి విలువలు. ప్రశ్నకర్త. ఒక వ్యక్తి తన స్వంత తప్పుల కారణంగా బాధపడుతుంటాడు. ప్రజలు అతనిపై దయ చూపి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. నిజానికి వారు అనావశ్యకంగా జోక్యం చేసుకుంటున్నారు. ఎందువల్లనంటే వారు అతని బాధను తొలగించలేరు. స్వకర్మ ఫలాన్ని అతడు అనుభవిస్తున్నాడు. దాదాశ్రీ. మన మంచి సంప్రదాయ విలువల కారణంగా ప్రజలు దయ చూపటము, పరామర్శించటము చేస్తారు. వ్యాధిగ్రస్తుని అతని ఆరోగ్యం గురించి ప్రశ్నించటం ద్వారా వారు అతనికి ఓదార్పునిస్తారు. వారి దయ అతనికి ఊరటనిస్తుంది. అది ఎంతో విలువైనది. అతని బాధను మరిపింపజేస్తుంది. గుణించటము లేదా భావించటము. అంటే బాలేనప్పుడు అందరూ పరామర్శిస్తుంటారు కదా, ఇది సహజంగా అవునండి. అనుకుంటాం కదండి. అవునవును.
కలవటము మరియు తీసివేయటము, గుణించటం లేదా భావించటం. కలపటము మరియు తీసివేయటము ఇవి రెండు సహజమైన సర్దుబాట్లు. ప్రజలు తమ బుద్ధిని ఉపయోగించి సదా గుణించడము, భాగించడం చేస్తుంటారు. వారు తమ సంపదని వృద్ధి చేయటంలో నిమగ్నమై ఉంటారు. తమ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలా మరియు సంపదను ఎలా వృద్ధి చేయాలా అని చింతిస్తూనే వారు నిద్రిస్తారు. అలా చేయటం ద్వారా వారు సుఖాలను గుణిస్తున్నారు, దుఃఖాలను భాగిస్తున్నారు. సుఖాలను గుణించుకోవటం ద్వారా భయంకర దుఃఖ ప్రాప్తి కలుగుతుంది. దుఃఖాలను భాగించినప్పటికీ అతని బాధలు తగ్గవు. కలపటము మరియు తీసివేయటము అనేవి ప్రకృతి యొక్క సర్దుబాట్లు. ఒకరు డబ్బు పోగొట్టుకున్నప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు లేదా ధనం దొంగిలించబడినప్పుడు ఇవి అన్ని ప్రకృతి యొక్క సర్దుబాట్లు. దోషము బాధపడేవానిది. దీనిని నేను జ్ఞాన దృష్టితో దర్శించి పూర్ణ నిశ్చయంతో చెప్తున్నాను. అంటే మనకి వచ్చిన ఖర్చు అయినా సంపాదన వచ్చినా దాన్ని ఒక నిమిత్త మాత్రంగా అట్లా రాత్రి చింతిస్తూ నిద్రపోకూడదని చెప్తున్నాడు అనమాట. అంతే కదండి. అవును. ఇప్పుడు అంటే సంపాదన వృద్ధి చేయాలి, ఖర్చులు తగ్గించుకోవాలని ఆలోచించకుండా పడుకునేటప్పుడు ఏదైనా ప్రకృతి చూసుకుంటుంది, భగవంతుడు చూసుకుంటాడు. మన ప్రయత్నం మాత్రం మనం చేసి హాయిగా నిద్రపోవాలి. ఉమ్. ప్రశ్నకర్త సుఖాన్ని గుణించుకోవటం వల్ల తప్పేమిటి? దాదాశ్రీ నువ్వు దేనినైనా గుణించదలుచుకుంటే నీ బాధలను గుణించుకో. సుఖాన్ని గుణించుకుంటే భయంకరమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుణకారము నీకు ఇష్టమైతే నీ బాధల్ని గుణించు. నీవు ఒక్కరిని ఒక దెబ్బ కొట్టినప్పుడు అతడు తిరిగి నిన్ను 2 దెబ్బలు కొడితే నిన్ను నీవు అదృష్టవంతునిగా భావించు. నిన్ను బాధించేవారు నీకు దొరికితే అది నీకు మేలు చేస్తుంది. కారణం ఏమంటే నీ జ్ఞానము వృద్ధి పొందుతుంది. బాధలను గుణించుకోవటాన్ని నీవు అంగీకరించలేకపోయినా పర్వాలేదు, కానీ ఏ పరిస్థితుల్లోనూ నీ సంతోషాన్ని మాత్రము గుణించకు. ఆ సంతోషాన్ని గుణించుకోవద్దంటున్నా, బాధలను గుణించుకోవాలి. భగవంతుని దృష్టిలో దోషి బాధపడేవానిదే తప్పు. ఇది భగవంతుని యొక్క భాష. కానీ ప్రపంచంలోని మానవ చట్టం ప్రకారము నేరం చేసిన వాడిదే తప్పు. భగవంతుని దృష్టిలో దోషివి అయ్యే విధంగా ప్రవర్తించవద్దు, అనగా ఇతరులలో దోషాలు చూడవద్దు. ఇది మరో జన్మ కోసము నీకు బంధాలను ఏర్పరుస్తుంది. ఇది అంతరంగ దోషము. బాహ్య దోషాలు అంత ప్రమాదం కాదు. ఎందువల్లనంటే నీవేదైనా తప్పు చేస్తే కొంతకాలం నేను ఖైదు చేసి వదిలిపెడతారు. కానీ భగవంతుని న్యాయస్థానంలో దోషిగా నిర్ధారింపబడితే ఫలితము తీవ్రంగా ఉంటుంది. నీవు దీనిని గ్రహించావా? ఈ సూక్ష్మ సందేశాన్ని నీవు గ్రహిస్తే అది నీకెంతో మేలు చేస్తుంది. చాలా మంది ప్రజలు బాధపడేవానిదే తప్పు అనే సూత్రాన్ని అర్థం చేసుకున్నారు. వారంతా సాధారణ ప్రజలు కారు, విచారశీలురైన మేధావులు. ఇప్పుడు నేను మీకు ఈ సూత్రాన్ని వివరించాను. ప్రజలు వెంటనే దీనిని తమ పరిస్థితులకు అన్వయించుకుంటారు. కోడలి వేధింపుల వల్ల బాధపడే అత్తగారు బాధపడే వానిదే తప్పు అనే వాక్యాన్ని విన్న వెంటనే ఈ విధంగా కోడలిచే నిరాదరింపడ నిరా నిరాదరింపబడటానికి కారణము తన తప్పే అని అంగీకరిస్తుంది. ఈ అవగాహన ప్రాపంచిక జీవిత సంఖ్యల నుంచి ఆమెకు స్వేచ్ఛని ప్రసాదిస్తుంది. అర్థం చేసుకోవటం కష్టం, కానీ ఇది వాస్తవము. ఎవరు దోషులు కారు. తప్పు ఏదైనా ఉంటే అది మన స్వంత తప్పే. మన స్వయంకృతాపరాధాల కారణంగానే మనం ఇంకా ఈ ప్రపంచంలో తిరుగుతున్నాము. ఈ సంసారంలో ప్రతిదానికి ఆధారము మన స్వంత తప్పులే. అంటే మళ్ళీ చక్రము పుట్టడము, చావడము జరుగుతుంది. సంసారంలో ప్రశ్న తిరుగుతూ ఉంటాం. మనం తప్పులు అంటే మనం ఆ కర్మను అనుభవించే వరకు తిరుగుతూ ఉంటాం. ఉమ్. అనుభవిస్తూ మళ్ళీ ఇంకా కొత్త చేస్తే ఇంకా అసలు అది నెవర్ ఎండింగ్. ఇంకా ప్రశ్నకర్త నా జీవితంలో ఆలస్యంగానైనా నేను దీన్ని గ్రహించాను. దాదాశ్రీ ఎప్పుడైనా అర్థం చేసుకున్నారు, అదే మేలు. ఆలస్యంగానైనా అర్థం చేసుకోవటం మంచిది. నీ వయస్సు మీద పడినప్పటికీ, బలహీనంగా ఉన్నప్పటికీ ఈ సూత్రాన్ని నీవు చాలా త్వరగానే గ్రహించావు. ఇదెంత ప్రయోజనకారి. నీవు వయసులో ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు దీనిని నీవు తెలుసుకొని ఉంటే
అది నీకు ఎంతో మేలు చేసి ఉండేదో ఊహించు. ఇప్పుడు మీకు అందరికి లాభము, కొంచెం నాకు కూడా ఇదే. మీరందరూ ఇప్పుడే తెలుసుకుంటారు కాబట్టి మీరు కొంచెం ఏమో అండి, మేము అన్ని తెలుసుకున్నా సర్దు, ఇప్పుడు మీరైతే క్విక్గా ఇంప్లిమెంట్ చేస్తారు, మేము చేయలేకపోవచ్చు కదా. అంటే మా అనుభవం వలన అంటారా? ఉమ్, అదే చెప్పలేము, అలా ఏమి లేదు. ఏది ముందు ఏది వెనక ఏం లేదండి. అవును. ఎప్పుడు తెలుసుకున్నామో అప్పుడు చాలా సంతోషం, తెలుసుకున్నాను అంతే అనుకోవాలి. అనుకోవాలి. ఎందుకంటే నాకు మీరు చెప్తుంటే ఎమ్మట అక్కడ గుర్తొచ్చారు, ఫిలిస్ క్రిస్టల్ అని ఆమె సత్సాయిబాబా దగ్గరికి 60 ఏళ్ళప్పుడు వస్తుంది. ఉమ్, వచ్చి బాధపడుతుంది, నా జీవితం చివరిలో వచ్చాను నీ దగ్గరికి అంటే, ఏం కాదు, నీకు నేను కొంచెం టైం ఇస్తా, నువ్వు ఎంత సేవ చేయదలుచుకుంటావో అంత సేవ చెయ్యి అని చెప్తారు. ఆమె 90 ఏళ్ళ వరకే ఆమె బతుకుతుందండి. ఓ, ఆమె ఈ కట్టింగ్ ద టైస్, అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళని మర్చిపోలేని వాళ్ళని, ఆ, మళ్ళీ పిల్లలు సరిగ్గా లేక ఇబ్బంది పడే పేరెంట్స్ని, ఇట్లా ఉమ్, ఆమె ఆమె అట్లా సర్వీస్ చేసుకుంటా, వర్క్ షాప్స్ చేసుకుంటా, ఆమె 30 ఇయర్స్ కంప్లీట్గా సేవ చేసుకొని, ఆమె మళ్ళీ కొంతమంది శిష్యులను తయారు చేసి వెళ్ళాక కూడా అదే పనులు చేయడానికి, అప్పుడు ఓకే. ఆమె బాడీ వెకేట్ చేస్తుంది. ఓ. బాధపడేవానిదే తప్పు అనే ఈ ఒక్క సూత్రంలో నేను మీకు సమస్త శాస్త్రాల సారాన్ని అందించాను. బొంబాయిలోని వేల కుటుంబాలు ఈ వాక్యాన్ని తమ దైనందిన జీవితాల్లో చేర్చుకున్నారు. వారి ఇళ్లలో గోడలపై ఈ సూత్రం పెద్ద అక్షరాలతో వ్రాసి ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఇంట్లో ఏదైనా పగిలిపోయినప్పుడు పిల్లలు తల్లి ముఖ కవళికలను బట్టి తప్పు ఆమెదే అని తమ తల్లికి గుర్తు చేస్తారు. కూరలో ఉప్పు చాలా ఎక్కువైనప్పుడు తప్పు ఎవరో తెలుసుకోవటానికి భుజించే వారి ముఖ వికారాలను గమనించాలి. ఎవరి ముఖం వికృతమైతే వారిదే తప్పు. చారు గిన్నె చేయి జారి కింద పడితే ఎవరి ముఖంలో విసుగు కనిపిస్తుందో వారిదే తప్పు. బాధపడే వానిదే తప్పు. ఎవరి ముఖమైనా చాలా కోపంగా ఉన్నట్లు నీకు కనిపిస్తే అది నీ తప్పు. ఆ సమయంలో ఆ వ్యక్తిలోని శుద్ధాత్మను ప్రార్థించి మరలా మరలా క్షమాపణకై అర్థించాలి. అప్పుడు ఆ వ్యక్తితో నీకు గల రుణానుబంధము నుంచి నీవు విడుదల పొందుతావు. ఈ ప్రజలు టిప్ తమ ఈ టిప్ చాలా బాగుంది కదండి. అవును. శుద్ధాత్మని ప్రార్థించి క్షమాపణ, మనం అనుకుంటాం కదా, వీళ్ళు ఎప్పుడు కోపంగానే ఉంటారు అని ఒక్కసారి ఉమ్, కొంతమందిని చూసి, ఉమ్, అవును. అది మనము మనకి ఇంకా వాళ్ళకి మనకు రుణానుబంధం ఉంది కాబట్టి వాళ్ళు మన విషయంలో అలా ఉంటున్నారు అనుకోవాలి. ఓకే, ఓకే. ఆ శుద్ధాత్మను ప్రార్థించి మరలా మరలా ఆ, క్షమాపణకై అర్థించాలి. అని గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలియక కానీ తెలిసి కానీ నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించమని అడగాలన్నమాట. ఓకే, ఓకే. అంటే మన లోపల మనం అడుక్కోవాలి. వాళ్ళ ఆత్మని మనం అడగాలి. ఓకే, ఓకే. ప్రజలు ఇది బాగుంది అయితే ఇట్లా. ప్రజలు తమ స్వంత తప్పుల కారణంగానే బాధపడతారు. రాయి విసిరిన వ్యక్తిది తప్పు కాదు, దాని వల్ల గాయపడిన వాడిదే తప్పు. నీ చుట్టూ ఎంత అల్లరి పిల్లలు ఉన్నప్పటికీ, వారెంత కుచేష్టలు చేసినప్పటికీ, అవి నిన్ను బాధించకపోతే అప్పుడు తప్పు నీది కాదు. అవి నన్ను ప్రభావితం చేస్తే అప్పుడు తప్పు నీదని నీవు నిశ్చయంగా గ్రహించాలి. జమ అప్పుల కొత్త రీతి. ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదము ఏర్పడి వారిలో ఒకరు రెండో వ్యక్తి తనను మోసగించాడని నేరారోపణ చేస్తే నేరము మోపబడిన వ్యక్తికి రాత్రి నిద్రపట్టదు. నేరము మోపిన వ్యక్తి గాఢ నిద్రపోతాడు. ఎవరైనా నీ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి? అతనికి డబ్బు ఇచ్చింది నిజంగా నీ అహంకారమే అని గుర్తించు. అతని డబ్బు కోసం అర్థిస్తూ నీ అహంకారాన్ని పొగిడినందువల్ల అతనిపై జాలితో నీవు అతనికి డబ్బు ఇచ్చావు. ఇప్పుడు తిరిగి రాకుంటే దానిని వదిలేయి. అతనితో నీకు గల పూర్వపు ఖాతాలో జమ చేసుకో మరియు అహంకారం యొక్క ఖాతాలో అప్పు రాసుకో. ఏంటంటే అహంకారమా? అదే అహంకారం అంటున్నాడు. అంటే ఎవరైనా నీ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకపోతే అతనికి డబ్బు ఇచ్చింది నిజంగా నీ అహంకారమే. అంటే మనకుందన్న అహంకారంతో ఎదుటి వాళ్ళకి ఉమ్, ఇచ్చామంటున్నారా? ఆ, ఆ,
అందులో అతను పొగిడాడు కదా, "నువ్వు మంచోడి ఉమ్, అట్లా ఇట్లా" అని. ఉమ్, ఆ? ఆ, అతను డబ్బు కోసం అర్థిస్తూ నీ అహంకారాన్ని పొగిడినందువల్ల అతనిపై జాలి కలిగిద్ది నీకు, ఎదుటి వాళ్ళు నిన్ను ఉమ్, పొగిడినప్పుడు. ఉమ్. అందుకని డబ్బు ఇచ్చావు. డబ్బు ఇప్పుడు అది తిరిగి ఇచ్చావు. రాకుంటే వదిలేయి. ఉమ్, నీకు గల పూర్వపు ఖాతాలు అంటే అంతకుముందు ఏదైనా ఖాతా ఉంటే అతనితో నీకు అందులో జమ ఉమ్, చేసుకో. ఆ, అహంకారమేమో అప్పు రాసుకోవాలంట. ఆ ఖాతాలో అహంకారం. అప్పు రాసుకో. ఆ, అప్పు రాసుకో ఖాతాలో అహంకారాన్ని. ఉహు, అతనితో నీకు గల పూర్వపు ఖాతాలో జమ వేసుకో. ఉమ్. అరే అంటే అది ఆ అది డబ్బు బంధం, కర్మ ఖాతా బంధం ప్రకారం ఆ, వచ్చింది, పోయింది ఆ. అనుకోవాలి. అహంకారం ఖాతాలో అప్పు రాసుకుంటే మన అహంకారం వల్లనే మనము మన దగ్గర డబ్బు ఉందన్న అహంకారంతో ఇచ్చాం కదా. ఆ, దాన్ని మనము ఆ అప్పు రాసుకుంటే మనం ఇంకా తెలుసుకునే వరకు మనకు అది ఖాతాలో ఉండిపోతుంది అన్నట్టు. మన అహంకారంతోని మనము ఇచ్చినము, మనల్ని మనం తెలుసుకునే వరకు అని నాకు అర్థమైంది అది. అంటే అహంకారం తొలగించుకోవాలి అని. ఆ తొలగించుకోవాలని. అది మనం తెలుసుకొని మనం తొలగించేంత వరకు మనకు అది అప్పుగా ఉంటుంది, మన ఖాతాలోనే ఉంటుంది. ఉమ్. మనం తెలుసుకొని దాన్ని రియలైజ్ అయ్యి ఆ తనకి ఏదో జన్మల నేను అప్పుబడి ఉంటాను అనుకొని ఇప్పుడు తీరిపోయింది రుణము అనుకున్నట్టయితే అది అక్కడ ఆ ఖాతా అయిపోతది. మళ్ళీ ఈ అహంకారం ఖాతా ఉంటది కాబట్టి దాన్ని రియలైజ్ అయితే ఆ ఖాతా కూడా ఉమ్. అంటే నేను మైనస్ అయిపోతుంది. నాలో ఉన్న అహంకారం వల్ల ఇచ్చాను అని కూడా అర్థం చేసుకోవాలి. ఆ, నాకు ఎక్కువ ఇచ్చిన ఏదో పొగిడినందుకు ఇచ్చిన అని మనం ఉమ్. రియలైజ్ అయితే ఉమ్. అది మనకు సెటిల్ అవుతుంది అన్నట్టు. అది లేదంటే మన అహంకారం తెలుసుకోక ఉన్నంత వరకు ఉంటది అది ఉమ్. అని నాకు అర్థమైంది. ఈ ఈ విధంగా పరిశీలించు. ఎవరి దోషాలు ఎక్కువగా ఉంటే వారే ప్రపంచంలో ఎక్కువగా బాధపడతారు. దోషం ఎవరిదో తెలుసుకొనుటకు ఎవరు బాధపడుతున్నది నీవు గమనించాలి. ఎవరి దోషాలు ఎక్కువగా ఉంటే వారే ప్రపంచంలో ఎక్కువగా బాధపడతారు. దోషం ఎవరిదో తెలుసుకొనుటకు ఎవరు బాధపడుతున్నది నీవు గమనించాలి. అంటే మనం గమనించుకోవాలి మనం బాధపడుతున్నామా, మనం రోజు ఆనందంగా బతుకుతున్నామా, బాధతో బతుకుతున్నామా? మనం ఒకవేళ పడుతున్నామా. బాధతో బతుకుతున్నామంటే ఇట్లా మనం ఆలోచించుకొని తొలగించుకోవాలి ఆ బాధని. ఉమ్. ఆ దోషం అట్లా బాధల్నే ఉంటే దోషం మనదే అవుతుంది. మనదే ఉంది కదా, దాన్ని ఉమ్. తెలియచుకొని ఆనందంగా ఉండాలి. ఆ. నీవు ఎంత బాధను సహించవలసి వస్తున్నదో అనే దానిని బట్టి నీ దోషము ఎంత ఉన్నదో నీవు నిర్ణయించుకోవచ్చు. అంటే మరి సహించవలసి ఇప్పుడు అంటారు కదండి ఎగ్జాంపుల్, ఇప్పుడు భూమాత లాగా సహనం ఉండాలి, భూమికి ఉన్నంత సహనం ఉండాలి అని అంటారు కదా. మరి ఇక్కడ నీవు ఎంత బాధను సహించవలసి వస్తున్నదో అనే దానిని బట్టి నీ దోషము ఎంత ఉన్నదో నీవు నిర్ణయించుకోవచ్చు అని మరి ఇక్కడ. ఆనందంగా తీసుకోవటం వేరు, బాధపడుతూ తీసుకోవటం వేరు కదండి. ఆ భూమాత ఆనందంగా తీసుకుంటది కదా, వాళ్ళ మీద ప్రేమతో తీసుకుంటది. ఓకే ఓకే మనం ఏంటి తిట్టుకుంటూ తీసుకుంటాం కదా. ఓకే ఓకే డిఫరెన్స్ ఉంది కదా తీసుకునే విధానంలో. అట్లా ఓకే భూమాత ఏమనుకుంటది, వీళ్ళ అజ్ఞానులు, వీళ్ళకి తెలియచేస్తున్నారు అనుకొని తీసుకుంటది. ఓకే ఇది బాగా క్లియర్ అయింది. 10 మంది సభ్యులు ఉన్న ఒక కుటుంబంలో కొంతమంది ఇంటి ఖర్చులు ఎలా గడుస్తున్నాయో అని కూడా ఆలోచించరు. ఇక కొందరు ఇంటి ఖర్చుల్లో పాలు పంచుకోవాలని కలుస్తారు, కానీ వారిలో ఇద్దరు మాత్రమే ఆ విధంగా సాయం చేస్తారు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి తప్ప మిగిలిన వారంతా రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రించగలుగుతారు. ఆ వ్యక్తి మాత్రము నిరంతరం కుటుంబాన్ని నడిపే విషయమై చింతిస్తాడు. ఎక్కువగా బాధపడుతున్నది అతడే కాబట్టి తప్పు అతనిదే. మిగిలిన వారంతా ఏ విచారం లేకుండా ప్రశాంతంగా నిద్రిస్తారు. అంటే ఇది తప్పు అని అనుకోవాలి ఇక్కడ. నీ బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు అనుకోవాలా. స్వీకరించడం ఓకే అండి, డిటాచ్డ్ గా చేయడం ఓకే, కానీ విచారం పడుకుంటా నిద్రపోకుండా ఉండటం మందే తప్పు కదా.
ఓకే. ఓకే. అంటే ఇక తప్పని పరిస్థితుల్లో స్వీకరించుతున్నప్పుడు కొంత బాధ కలుగుతది. కానీ దాన్ని యాక్సెప్ట్ జేయాలన్నమాట. యాక్సెప్ట్ చేయాలి. నేను తెచ్చుకున్నదే ఇది. త్వరగా హ్మ్. కొన్ని సోల్స్ అంట త్వరగా ఆధ్యాత్మికంగా గ్రో అవ్వడానికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తెచ్చుకుంటాయంట. అదే. అదే. ఓకే. వాళ్ళు ఎట్లాంటి కుటుంబంలో చూజ్ చేసుకుంటారంటే, ఆ కుటుంబంలో ఎవ్వరు రెస్పాన్సిబుల్‌గా ఉండరంట. అట్లాంటి అవును. కుటుంబం చూజ్ చేసుకొని పుడతాయంట. అవును. కొందరిని చూస్తుంటాం గదా! ఆ! ఒకరే అప్పుడు ఒక ఎందుకు జీవితం అంటే, వాళ్ళు తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారంట. ఓకే. సో, అది నా డిజైనే గాబట్టి ఇంకా బాధపడటం ఎందుకు? అవును. తప్పెవరిది? ఎవరు బాధపడుతున్నారో కనుక్కో. ఒక పని మనిషి వల్ల ఇంట్లో 10 టీ కప్పులు పగిలితే, ఇంట్లో ఎవరో ఒకరు దాని వల్ల ప్రభావితమవుతారు. ఇంట్లో పిల్లలు దానిని పట్టించుకోరు కనుక వారు బాధపడరు. తల్లిదండ్రులకి కోపం వచ్చినప్పటికీ తల్లి ఎలాగో కొంచెం సేపటికి నిద్రించగలుగుతుంది. తండ్రి తనకు కలిగిన నష్టాన్ని లెక్కవేసుకుంటాడు. ఒక్కొక్కటి రూ. 5 చొప్పున 10 కప్పులు రూ. 50. నాకు రూ. 50 నష్టం వచ్చింది. అతడు మేల్కొని ఉంటాడు. అన్ అందువల్ల అతడే ఎక్కువ బాధపడుతున్నాడని, తప్పు అతనిదే అని నీవు గ్రహించవచ్చు. ఎవరు తప్పులను వెదకకూడదు. బాధపడేవానిదే తప్పు అనే సూత్రాన్ని మాత్రము థర్మామీటర్ వలె ఉపయోగించుకోవాలి. ఈ విధంగా పరిస్థితులను మీరు పరిశీలించటం కొనసాగితే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు మరియు మోక్షాన్ని పొందుతారు. తప్పెవరిది? డాక్టర్‌దా లేక రోగిదా? ఒక ఇంటి నుంచి డాక్టర్‌కి ఫోన్ వస్తుంది. డాక్టరు రోగికి నొప్పి తగ్గించే నిమిత్తము ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతాడు. కానీ రోగి ఇంజెక్షన్ వల్ల చాలా బాధను అనుభవిస్తూ రాత్రంతా అశాంతితో గడుపుతుంది. ఇక్కడ తప్పెవరిది? రోగిది. వ్యాధిగ్రస్తుడైన ఒక పిల్లవాడి నిమిత్తము ఇంకొక డాక్టర్‌కి ఒక ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. డాక్టరు పిల్లవాడిని పరీక్షించినప్పుడు అతనికి నాడి దొరకదు. తనను ఎందుకు పిలిపించారని తల్లిదండ్రులను డాక్టరు అడుగుతాడు. అతడు పరీక్షించే ముందు వరకు పిల్లవాడు జీవించే ఉన్నాడని వారు చెప్తారు. తల్లిదండ్రులపై డాక్టర్‌కి కోపం వస్తుంది. ఇంటికి వచ్చినందుకు ఫీజు కూడా వసూలు చేస్తాడు. ప్రపంచము ఇలాగే ఉంది. ఈ కాలంలో న్యాయానికై వెదకవద్దు. ప్రశ్నకర్త: ప్రజలు వైద్యం నిమిత్తము డాక్టర్ వద్దకు వెళ్లి డాక్టర్‌పై కోపగిస్తుంటారు. ఇది నా అనుభవం. దాదాశ్రీ: అలా కూడా జరుగుతుంది. నీవు ఎదుటి వ్యక్తిని నిందిస్తే తప్పు నీదవుతుంది. ప్రకృతి సదా న్యాయమే చేస్తుంది. ఆపరేషన్ సమయంలో రోగి మరణిస్తే తప్పెవరిది? తడి నేలపై నీవు కాలి జారి పడితే తప్పెవరిది? ఇతరులలో దోషాలను చూడటము చాలా తప్పు. నీకు బాధను కలుగజేసే నిమిత్తుని ఎదుర్కోవటం నీ తప్పు. నిమిత్ ఒక వ్యక్తి అయితే నీవతనిని నిందిస్తావు. కానీ నిమిత్ ఒక ముళ్ళు అయితే అది నీకు గుచ్చుకుంటే నీవేం చేస్తావు? అందువల్ల కొద్ది ప్రజలు ఆ మార్గంలో నడుస్తారు. కానీ వారిలో ఎవరికీ ఆ ముళ్ళు గుచ్చుకోకుండా చందుబాయి పాదంలో గుచ్చుకుంది. వ్యవస్థితి చాలా ఖచ్చితమైంది. ఎవరికి పూర్వపు ఖాతాలున్నాయో వారికే అది బాధను కలిగిస్తుంది. కదండీ! నిమిత్తుని ఒక్కొక్కసారి రాళ్ళు గూడా దారిలో పోతుంటే కొంతమందికే తగులుతాయి. అదే దారిలో అందరు పోయినా వాళ్ళకి తగలవు. అవును. హ్మ్. అవును. ఆ! అవును. అదే ఇప్పుడు ఆయన ప్రశ్నకర్త పేరు చందుబాయ్ గదా! అవును. అందుకని చందుబాయికి తగిలిందని చెప్తున్నాడు. అవును. ఇంక అంతే మనకెవరన్నా బాధ కలిగిస్తే అది వాళ్ళు ముళ్ళనుకోవాలి. ఇంక ముళ్ళు హ్మ్. గుచ్చుకుంటే ఏం చేస్తాం? తీసేసుకుంటాం. అవును. బాధ కలిగిస్తే ఏం చేయాలి? ధ్యానంలో కూర్చొని తీసేసుకొని మళ్ళీ ఆనందం తెచ్చుకోవాలి. బావుందది. హ్మ్. అంటే మనము ఫిజికల్‌గా బాధను అనుభవిస్తాం గానీ, ఇట్లా మెంటల్‌గా అంటే ఆ! ఎవరైనా తిట్టినప్పుడు చెయ్యం గదా! అది గూడా చేసుకోవాలి ఇట్లే. అది తీసుకోవడం చాలా ఆ! కష్టం. అబ్జర్వ్ జేసుకోవాలంట ఫస్ట్ బాధ ఎక్కడుంది? అంటే చెస్ట్‌లో ఉందా? కడుపులో ఉందా? కాల్లో ఉందా? ఎక్కడ నీకు దుఃఖం అనిపిస్తుంది? అని హ్మ్. అబ్జర్వ్ జేసుకుంటుంటే ఆ దుఃఖం పోతదంటండి. లేకపోతే క్షమాప్రార్థన జేసుకోవాలి. ఎవరైతే కలిగిచ్చారో వాళ్ళకి ఆహ్, ఎప్పుడైనా కలిగించుంటే నన్ను క్షమించండి. క్షమాపార్థన జేసుకొని
లేకపోతే ప్రేమ ఎనర్జీని మన మీదకి ఆహ్వానించుకోవాలి. మనకు ఆప్షన్స్ ఉన్నాయండి. ఉమ్, ఎమోషనల్ పెయిన్ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు తెలుసు కదా. ఉమ్, ఇప్పుడు ఒక మనిషి లెఫ్ట్ అండ్ రైట్ మన కారణం లేకుండా మన ఏదో అని వెళ్ళిపోయారు. మనకు బాధ ఉమ్, కలుగుతుంది. అమ్మటే మనం అవేర్నెస్లోకి వచ్చేసి ఆ, ఉమ్, నాలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన ప్రేమ తత్వంతో నిండిపోవాలి. నాలో ఉన్న ఈ బాధ అనే ఆలోచన అలసి అనే అగ్నిలో కాలి బూడిదయ్యి ఆ, కాంతిగా మారాలి. అది పత్రిజీ పనులకు ఉపయోగపడాలి. అట్లా అనుకున్నా అంటే మన బాధ ఇట్లా తీసేసినట్టే. ఇప్పుడు దిష్టి తీస్తే ఎట్లా పోతుందో అట్లా అవును, పోతుందండి. అది మనకు ఆ ఇంటెలిజెన్స్ కూడా మనకి యూనివర్స్ ఇచ్చింది కదా. అవును. అది చేయట్లేదు ఎందుకంటే మన అవేర్లో లేము. ఉమ్, అవేర్నెస్ పెంచుకోవాలి. ఒకరికొకరు మనం ఇన్స్పైర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి. సరిత అవును, గారు చెప్తుంటారు కదా ఎప్పుడు, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఉమ్, అవును, సారీ, ఫర్గివ్ అవును. మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అట్లా ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకుంటా మనం అందరం అదే పాత్రలో ఉన్నాం. అందరం ఏదో ఒక రకంగా గో త్రూ అవుతూనే ఉంటాం కాబట్టి ఇట్లా చెప్పుకుంటా ఒకరికొకరం గుర్తుపెట్టుకుంటా మనం ఆ, ఒక ఒక స్టేజ్కి మనకే గుర్తొస్తుందేమో మనం ఆ స్టేజ్కి వెళ్తే. ఇప్పుడు మనం అంతా ఉమ్, ఉమ్. తప్పటడుగులు వేసే స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒకరికొకళ్ళం సహాయం చేసుకుంటా రావాలి అందులోంచి బయటికి. నిమిత్తిని, సాధనాన్ని మరియు బాధపడవలసిన వ్యక్తితో సహా మిగిలిన పరిస్థితులన్నింటినీ వ్యవస్థిత్ ఒక్కచోట చేరుస్తుంది. కానీ నిమిత్ ముళ్ళు దోషం ఏమిటి? ఒక వ్యక్తి మనపై మిరియాల పొడి వంటి ఘాటైన స్ప్రే చేస్తే మనకి దగ్గు వస్తుంది, అతనిపై కోపం కూడా వస్తుంది. నిమిత్తుని నిందిస్తాము, కానీ ఎవరైనా ఎండుమిర్చి వేయించుకుంటున్నందువల్ల మనకి దగ్గు వస్తే అప్పుడు కోపం వస్తుందా? కర్త ఎవరు? అన్ని విషయాలు ఎలా జరుగుతున్నాయి అనే సత్యాన్ని మనం గ్రహించినట్లయితే దాని గురించి మనము పోట్లాటకు దిగుతామా? అంటే మనం బాణం చేసే వేసి పని వల్ల మనకు దగ్గు వస్తే మనం ఎవరిని అనం, కోపం కూడా రాదు అవును, మనకి. ఉం? అవును, ఇప్పుడు అదే ఎవరన్నా చేస్తే కోపం వస్తుంది దగ్గు అవును. వచ్చినందుకు. ఇప్పుడు ఈ ఇండియాలో అయితే వేరే వాళ్ళ ఇండ్ల నుంచి వస్తా ఉంటాయి కదా. ఆ, వేరే వాళ్ళ ఇంటి వస్తే అంటారు కదా, అబ్బా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఎంచుకుంటా ఉంటారు, మేము చచ్చిపోతున్నామని. ఒకవేళ మనకు అవును, మనమే వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనల్ని అవును, మనం అనుకోం కదా. అవును. అంటే అప్పుడు మనం కూడా గ్రహిస్తాము. మనకు వాసన వచ్చినప్పుడు వేరే వాళ్ళకి కూడా వాసన పోతుంటే వాళ్ళకి వచ్చినప్పుడు మనం బాధపడుతున్నాం కదా. ఇప్పుడు మనం కూడా ఆ, అట్లా వాళ్ళ ఆలోచించగలిగే అంత అవేర్నెస్ మన దగ్గర ఉండాలి. ఉంటదండి, ఉంటది. అయ్యో మీకు ఇబ్బంది కలిగిస్తున్నామే అండి చెప్పుకో. అది అట్లా అవి మనకుందండి, ధ్యానంలో ఉన్న వాళ్ళకి మనకుంది, అందరికి ఉంటది కదండి. అవును. కారము, కారం ఘాటు, మిరపకాయల ఘాటు ఇవన్నీ వస్తుంటాయి కదా. అదే వీళ్ళు ఇదే చెప్పిండ్రు వేయించడము, కానీ అప్పుడైతే ఒక్కో అది దంచేవాళ్ళు కదండి. అవును, అవునండి. మిరపకాయలు దంచితే ఎంత కుముట అంటారు కదా, మిరపకాయల కుముట వచ్చేది. ఉమ్, కొందరు రొయ్యలు వండుకుంటే రొయ్యల వాసన చాలా. ఉమ్, పోట్లాటలు దిగుతామా? బాణం వేసిన గిలికానిది తప్పు కాదు, ఎవరు ఆ బాణం వల్ల గాయపడ్డారో వారి తప్పు. గిలికాడు తన కర్మకి ఫలాన్ని అనుభవించేటప్పుడు దోషిగా పరిగణించబడతాడు. ఈ క్షణంలో ఏ వ్యక్తి బాణం వల్ల గాయపడ్డాడో అతడు తన దోషానికి పట్టుబడ్డాడు, అనగా అతని పూర్వకర్మ అతనిని ఈ బాణము రూపంలో పట్టుకొని శిక్షించింది. పట్టుబడిన వ్యక్తే ప్రథమ దోషి. గిలికాడు తమ కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు దోషిగా పరిగణించబడతాడు. ఇక్కడితో ఆపేద్దామండి. ఉమ్. ఇంకా చాలానే ఉంది. ఓకే. ఎవరైనా ఏదైనా యాడ్ చేస్తారండి?